హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో చికెన్ లివర్ ఫ్రైని ఎక్కువ మసాలాలు లేకుండా టేస్టీగా అందరికి నచ్చేలా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఇలా కనుక చేసుకుంటే ఈ లివర్ ఫ్రై రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది, లేదంటే సైడ్ డిష్గా సాంబార్, పప్పుచారు, రసంలోకి బాగుంటుంది, ఇంకా రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మసాలాలు తక్కువ వేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్ తోటి ఈ లివర్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరికీ చాలా నచ్చుతుంది, చాలా చాలా బాగుంటుంది ఈ లివర్ ఫ్రై. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక పావు కేజీ లివర్ని తీసుకున్నాను. వీటిల్ని మీడియం సైజ్ ముక్కలుగా ఇలాగా కట్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. వెయిట్లో చూసుకుంటే 250 గ్రామ్స్ తీసుకున్నాను. దీన్ని ఒక బాండ్లీలో వేసుకోవాలి. దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ లివర్లో ఉండే వాటర్ అంతా ఊరి ఆ వాటర్లోనే లివర్ అనేది ఉడికిపోద్ది. తర్వాత వేరొక ప్యాన్ ఒకటి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దీనిలోకి మసాలా కోసం ఒక పెద్ద సైజులో ఉండే టమాటా ఒకటి, 2 ఇంచులు కొబ్బరి, 2 పచ్చిమిర్చి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూను ధనియాల పౌడర్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం 1.5 స్పూను, సాల్ట్ చూసుకొని వేసుకోండి, ముందు చికెన్లో వేసున్నాం కదా. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ మసాలాలంతా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఉడకపెట్టుకున్న లివర్ని కూడా వేసుకొని ఈ మసాలాలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది ఈ ముక్కలకు పట్టేలాగా ఇలాగ 2-3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ లివర్ అనేది ముందు ఉడకబెట్టుకొని ఉన్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోద్ది, ఎక్కువ టైం పట్టదండి. ముందుగా లివర్ ఉడకబెట్టుకోవటం వల్ల చికెన్లో ఉండే నీసు వాసన అనేది లేకుండా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తాన్ని 2-3 మినిట్స్ పాటు కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. కేవలం 2-3 స్పూన్స్తో ఈ చికెన్ లివర్ని అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ మరీ స్పైసీగా లేకుండా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఉట్టిగా రైస్లోకి తినడానికి బాగుంటుంది, ఇంకా సైడ్ డిష్గా సాంబార్ రసంలోకి సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.